హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుప్రియ బ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో మేము వండుతున్న కూర నాటుకోడి కూర అనమాట. ఇది ఆంధ్ర స్టైల్ నాటుకోడి కూర. మీకు ఎవరికైనా ఈ రెసిపీ చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మా వీడియో చూసి ట్రై చేయండి. డెఫినెట్గా సూపర్గా కుదురుతుంది. సో ముందుగా ఈ ప్రాసెస్ ఎలా చేయాలంటే, ముందుగా ఒక కడాయి తీసుకుని లేదా కుక్కర్, మేమైతే కుక్కర్ తీసుకున్నాం, మాకు పెద్ద కడాయి లేవు కాబట్టి. సో ముందుగా మనం ఒక కడాయి తీసుకుని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు వేసి బాగా దోరగా వేయించుకోవాలన్నమాట. సో అది బాగా కుక్ అవ్వాలి, లైట్ బ్రౌన్ కలర్ అయితే రావాలి ఆనియన్స్ అనేవి. సో అవి బాగా కుక్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ మేమైతే 1.5 కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నాము, నాటుకోడి. సో మీకు కూడా 1.5 కేజీ తీసుకుంటే కనుక మా ప్రాసెస్ని మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోవచ్చు. లేకపోతే తక్కువ తీసుకుంటే కనుక కొంచెం అన్ని ఇంగ్రీడియంట్స్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది. సో ఈ 1.5 కేజీ చికెన్ని మనం వేసుకోవాలన్నమాట. సో నాటుకోడి ఏంటంటే చాలా బాగుంటుంది కర్రీ, సూపర్గా వండుకుంటే మాత్రం అదిరిపోతుందన్నమాట. సో మనం వండేది ఆంధ్ర స్టైల్ నాటుకోడి కర్రీ. దీన్నైతే మా గోదావరి జిల్లాలో చాలా ఇష్టపడి తింటారు. సో ఈ చికెన్ మొత్తాన్ని ఇందులో వేసుకుని దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ మొత్తం బాగా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. సో మొత్తం బాగా పట్టాలి చికెన్కి అది. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఇప్పటికీ 53 మెంబర్స్ అయ్యారు సబ్స్క్రైబర్స్, మన ఫ్యామిలీ. సో ఇంకా పెరగడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఇలా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ అవన్నీ పట్టేలాగా చికెన్ బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలన్నమాట. సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి దాన్ని మళ్ళీ మొత్తం కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో మనం 1.5 కేజీ చికెన్కి వండుతున్నాం కాబట్టి ఈ ఉప్పు అనేది కూడా మనకి కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. తర్వాత ఒక మిక్చర్ తీసుకుని దాంట్లో గసగసాలు, యాలక్కాయలు, లవంగాలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టాలన్నమాట. సో ఇక్కడైతే మనం వేస్తున్నాము యాలక్కాయలు, లవంగం, గసగసాలు, ధనియాలు, జీలకర్ర. సో అవన్నీ మనం మిక్సీలో వేసుకున్నాము. వేసుకుని దీన్ని బాగా మిక్సీ పట్టాలన్నమాట. అలాగే ఈ చెక్క, ఇవన్నీ వేసుకోవడం వల్ల మన నాటుకోడి కూరకి ఎక్స్ట్రా ఫ్లేవర్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఇవన్నిటిని మనం మిక్సీ పట్టాలి. అలా అన్నీ మన చికెన్ కర్రీకి సరిపడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఈ చికెన్లో సరిపడా కారం అయితే వేసుకోవాలి. నాటుకోడి కర్రీకి కొంచెం కారం అయితే ఎక్కువే పడుతుంది. సో అందుకే మనం ఇక్కడ ఎక్కువ కారం వేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే కొంచెం కారం వేసుకోవాలి, అంటే 1.5 కేజీ చికెన్ కదా. సో పట్టిన చికెన్ అంతా చూసుకుని దాన్ని బట్టి మనం ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ చికెన్కి మొత్తం ఈ కారం అనేది పట్టిందా లేదా చూసుకుని మనం ఇంకొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కొంచెం చికెన్ అయితే పట్టలేదు కారం. సో అందుకే మనం ఇంకా కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నాటుకోడి కర్రీకి కొంచెం కారం అయితే ఎక్కువే పడుతుంది అనమాట. సో ఇది నార్మల్ చికెన్ వేరు, నాటుకోడి చికెన్ వేరు కాబట్టి సో దాన్ని బట్టి మనం చూసుకుని వేసుకోవాలన్నమాట.
సో కారం అంతా మనం చికెన్కి పట్టుకోవాలి. అయితే కొంచెం తక్కువైనట్టు అనిపించింది కారం, అందుకే కొంచెం మళ్ళీ యాడ్ చేస్తున్నాము. మీరు కూడా మీ స్పైసీ లెవెల్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. మనకి చికెన్ కర్రీ స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం కారం అయితే ఎక్కువ యాడ్ చేసుకోవాలి. లేదు మీడియంగా తినే వాళ్ళైతే కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం దీంట్లో వాటర్ అయితే వేసుకోవాలి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, 2 గ్లాసులు వేసుకోవాలి వాటర్ అనేది ఇందులో. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చికెన్కి మసాలా పట్టిందా లేదా అని చూసుకోవాలి. సో చికెన్ బాగా ఇట్లా కలిపిన తర్వాత చూస్తుంటేనే మీకు కూడా నోరూరుతుంది కదూ. సో అయితే వెంటనే మా రెసిపీ చూసి ఒక కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, అలాగే ఒక లైక్ కూడా చేసి మీరు కూడా చేసుకోండి కర్రీ. సో మన హనుప్రియ వ్లాగ్స్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇందులో మనం మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తామన్నమాట. సో ఇదైతే మనం ఇందాక మిక్సీ పట్టాం కదా, అందులో పౌడర్ అనమాట. ఇలా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా కాసేపు అయితే ఉడికించాలి కుక్కర్లో. తర్వాత మళ్ళీ కొంచెం కారం వేసాము, ఎందుకంటే ఆల్రెడీ మనం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాం కదా. సో కొంచెం కారం వేసి మళ్ళీ వాటర్ అనేది పోస్తామన్నమాట. ఇదైతే ఆంధ్ర స్టైల్ స్పైసీ నాటుకోడి కూర అండి. మీరు ఇంత స్పైసీ తినరనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. సో ఇదైతే మా అత్తయ్య చేస్తుంది వంట. తర్వాత మనం కుక్కర్ పెట్టేసుకోవాలన్నమాట మసాలా వేసిన తర్వాత.